వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకు వచ్చిన వెహికల్ జాన్ డియర్ 5045D 2022 మోడల్ 4-wheel డ్రైవ్ వెహికల్ అండి. ఇది పవర్ ప్రోగ్లో వచ్చింది. 4-wheel డ్రైవ్ V3. మీరు ఒకసారి వెహికల్ చూడొచ్చు. మనకి ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. బండి చాలా నీట్గా ఉంది. ఇది మనకు వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ. మనకు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. వెహికల్ వచ్చేసి 2022 మోడల్, ఏరియా కొత్తగూడెం అండి. రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ 2022 మ్యానుఫ్యాక్చర్. 24లో రిజిస్ట్రేషన్ అయింది. 2024లో రిజిస్ట్రేషన్ అయింది. 2022 మ్యానుఫ్యాక్చర్ వెహికల్. ఇది మనకు 22లో కూడా ఎండింగ్లో రిలీజ్ అయింది. మీరు ఒకసారి చూడొచ్చు. 10వ నెల 2022 మ్యానుఫ్యాక్చర్ ఉంది. వెనకాల మనకు వెయిట్ బిల్లలు ఉన్నాయి. ఓన్లీ ట్రాలీ వర్క్ చేసిందండి వెహికల్. సారీ, ట్రాలీ వర్క్ అని చెప్పలేము, కాకపోతే బురద టచ్ చేయలేదు. అసలే బురద కొట్టలేదు వెహికల్. రోటోవేటర్ వేయలేదు. ఇది మనకు వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ. మనకు బ్యాక్ సైడ్ కూడా మడ్గార్డ్ సేఫ్టీ ఉంది, ప్లస్ టాప్ లింక్ ఉంది, ఇచ్చి ఉంది, అడ్డపట్టు ఉంది, టోటల్ ప్యాక్డ్ ఉంది. బండి 2022 మోడల్. మీకు మళ్ళీ చెప్తున్నాను, 24లో రిజిస్ట్రేషన్ అయింది. మ్యానుఫ్యాక్చర్ 2022. మనం దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇది మనకు రీడింగ్ 900 గంటలు మాత్రమే నడిచింది. 995 గంటలు రీడింగ్ ఉంది. 1000 లోపే నడిచిన వెహికల్. ఓన్లీ ట్రాలీ వర్క్ చేసింది. జేడీ ఫైనాన్స్ ఉందండి. పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. రిజిస్టర్డ్ వెహికల్, పేపర్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మళ్ళీ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. 2022 మ్యానుఫ్యాక్చర్, 24 రిజిస్ట్రేషన్ వెహికల్. మనం దీని యొక్క ప్రైస్ వచ్చేసి 8,30,000గా చెప్తున్నాము. బండి చాలా గుడ్ కండిషన్లో ఉంది. మనకి ఇది ఫైనల్ టు ఫైనల్ 8,30,000 వస్తుంది. వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి వరంగల్ నుంచి ములుగు రూట్లో ఆత్మకూరు ఉంటుందండి. గుడపాడ్ ఆత్మకూరు మధ్యలో శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, నియర్ బై గుడపాడ్. మీకు వరంగల్ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది. పరకాల నుంచి 15 కిలోమీటర్స్ వస్తుంది. ఇలాంటి మరిన్ని ట్రాక్టర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు రామదూత ట్రాక్టర్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అసలే చేయకండి. ఓకేనా?